దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లలు. మొన్నప్పుడు విజయవాడలో బాగా నీళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి కూడా చాలా నీళ్ళు వచ్చేసి. ఇప్పుడు ఇది ఎలా నిండిద్ది? వర్షానికేనా? వర్షానికే. కాలువ అటాచ్మెంట్ ఉందా? గుంటూరు నుంచి వచ్చే నీళ్ళు వస్తాయి కదా. ఇది మామూలు చెరువు అంతే. ఇది అయ్యో అక్కడ ఏదో ఉంది కదా, అక్కడ అది ఉంది కదా. రైటా? రైట్. పిల్లల గురించి కానీ వస్తా, ఏదో పని మీద బండి వేసుకొని వస్తా, రెగ్యులర్గా వస్తా. అక్కడే అప్పుడు ఒక వెహికల్ కారు పడిపోయి పడింది ఇక్కడే. అవునా? ఇది నిండిపోయింది ఆ రోజు? నిండిపోయి ఓవర్ఫ్లోట్ అయింది. ఇక్కడ పడి ఇక్కడ పడి అటు వెళ్ళింది. మీరు ఆపి అటు తీస్తే తీయండి చెప్పచ్చు. కొంచెం ముందుకు బాగా వస్తే ఎట్లా? వస్తే ఇక్కడ నిండిది కదా, అటు ఇటు రాకుండా ఏం చేయాలని డ్యూటీ చేశారు. వేస్ట్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా కలుస్తాయి? ఇక్కడ నుంచి ట్రావెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా సమాధులు పెట్టారు ఇక్కడ. ఇంకా ముందు ఇంకా వంపులు గెంపులు అన్నీ ఉన్నాయి. ఇదే కాదు, ఇంట్లో పెట్టచ్చు. చూపించబోతున్నాను. మనకి ఇది ఆ నంబూరు దగ్గర కనపడుతున్నాయి ఇక బిల్డింగ్స్. మనకి రెయింట్రీ పార్క్ ద్వారకా కృష్ణ ఉంది కదా, అవి కనపడుతున్నాయి. చూసా అవి? ఓకే, అవును కనపడుతున్నాయి. ఆకాశవాణి స్టేషన్ కూడా కనపడుతుంది. సాగర పొల్యూషన్ ఫ్రీ, ఫుల్ గ్రీనరీ. సరిగా ఆఫ్ రోడ్ బెడ్ బాగుంటుంది. ఆఫ్ రోడ్ ఆల్మోస్ట్ పెదకాక వచ్చినట్టే వచ్చినట్టు దగ్గర. ఏదో మెయిన్ రోడ్ కనపడుతుంది అక్కడ. ఆ రోడ్లోనే ఇప్పుడు మనం అయిపోతాం. ఏది అది మన పెదకాకంలో కలుస్తుంది అది? అవును. వర్షాకాలంలో కూడా బాగానే ఉంటుంది కదా ఈ రోడ్ ఇక్కడ.
ఈ మాత్రం రోడ్డు ఉందంటే వర్షాకాలంలో చాలా బెటర్. అంతేగా మరి. ఇది ఇల్లు వాములు పడ్డానికి కూడా. వివిఐటి కాలేజీ గుంటూరు వెళ్ళేటప్పుడు కొన్ని హైవే మీద వెళ్తే కొన్ని ఇది కాదు. చినుకులు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉంటుంది కదా ఎక్కువ. అవును. గుంటూరులో ఉండి విజయవాడ కేంద్రం యాంటీనాస్ ఇక్కడ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ అక్కడ ఉంది. అవును అక్కడ ఉంటుంది. తహసీల్దార్ గారు వాళ్ళు ఈ రూట్లో వస్తున్నారు. ఇలా రోడ్డు చూడటానికా? విజిట్ ఉప్పలపాడు ఇందాక మీకు ఒక రోడ్డు చూపించాను కదా, ఆ రోడ్డు దగ్గర గతంలో యాక్సిడెంట్ జరిగింది, కార్ యాక్సిడెంట్. ఒకటి విజయవాడలో తుఫాను అప్పుడు వచ్చినప్పుడు కూడా మీరు కట్ అయినప్పుడు వచ్చిన వాటర్ కాబట్టి ఆ వానల్లో ఇక్కడ ఒక కార్ తిరగబడింది. వివిఐటి కాలేజీలో పనిచేసే లెక్చరర్ది. దాంతోపాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అందులో. ఆ రోడ్డు ఇందాక ఏదైతే మనం క్రాస్ చేస్తామో ఆ రోడ్డు చూడడానికి వస్తున్నాం. కలర్ ప్రివెంటివ్ మెజర్స్ ఇక్కడ కరెక్ట్గా వళ్ళమూడి. గోలముడి అటు వెళ్తే గోలముడి, నంబూరు అటు వెళ్తాము. హైవే మీద కలుస్తుంది. ఇక్కడ నుంచి ఫుల్ కొత్తగా ఉంటుంది వాతావరణం అంతా. క్లియర్ స్కై. ఇక్కడ కూడా వాటర్ ఉంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వార్తలు చదువుతుంది. హరీష్ సుయంత. హరీష్ సుయంత ఏంటి వాళ్ళ పేరు? వాళ్ళు మాట్లాడే పేరేంటి? ఏంటిది అది? వివిఐటియా? వివిఐటి కాలేజ్. హలో హలో ఎవరమ్మా? ఇందాక అటు నుంచి అటు తక్లపాటు నంబూరు వెళ్ళే కాలేజీ. పంట కాలువలు ఇందాక అటు వాటర్ వెళ్ళడానికి ఇక పంట కాలువలు వాటర్ ఉన్నాయి. పోస్ట్లో వస్తుంది. దీన్ని చేద్దాం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణా నుంచి వస్తున్నట్టు. దిగి ఈత కొడతారా? ఈత కొడదామా? నాన్న కారు వస్తుంది. నానాకారు అంతకాలం ఏందో చూసి. కొత్త కాలం కదా, లోతు కూడా ఉంటుంది. లోతు కూడా ఉంటుంది. పిల్లలు ఈత కూడా కొడతారు. ఇప్పుడు మనం ఇందాక మనం చూసాం కదా, అలా ఆ కాలం ఇది డ్రైనేజ్
వేరు, అది గుంటూరు నుంచి వచ్చేది. కృష్ణా కెనాల్దా ఇది? అటు నుంచి పంట కాదు, ఇది ముందు కూడా ఉంటుంది. ఇది అటు నుంచి వస్తాయి నీళ్ళు. నీళ్ళు అటు నుంచి వచ్చి ఏంటంటే మా పొలాలకు వాడుకుంటారు. పొలాలకు వాడుకోవడానికి నీళ్ళు. సగం సగం నాలుగు గ్యాస్ హెచ్పి గ్యాస్ ఏంది ఎంత దూరంలో ఉంది? తక్కలపాడు ఉప్పలపాడు ఇవన్నీ కవర్ చేసింది ఒక్క రోడ్లో. వాళ్ళు చూసారా, పొలాలు చూసారా? అక్కడ చూస్తారా? అక్కడ చూసే విజువల్స్ ఉన్నాయి. విశిష్టాడు ఉప్పలపాడు ఆఫ్ ఇండియా. ఉప్పలపాడు గుంటూరు డిస్ట్రిక్ట్. వీఆర్ గోయింగ్ టు కనకాకాని నంబూరు. ఫస్ట్ నేను సౌండ్ చేస్తాను. పైకి పెట్టి పైన బాగా కవర్ అవుతుంది. ఇంకో చోట ఒకటి వచ్చిందిలే, చూపిస్తా. అది కూడా బాగుంటుంది, ముందే ఉంటుంది. అంటే నువ్వేం చేయాలి ఇక్కడ? దీన్ని ఇలాగే పెట్టుకోవాలి, లేకపోతే తిరిగిపోద్ది. పెట్టేయాలి. ఇంకో చోట వాటర్ వస్తుంది, చూపిస్తాను. అది బాగుంటుంది ఇంకా. ఓకే, ఇది బాగుంది. పైకి పెట్టి ప్రేక్షకుల కోసం డ్రోన్ కొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఇట్లా కాలుపై కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడే చినుకులు పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు. కొంచెం పైకి పెట్టి పైకి ఎత్తనా ఇంకా లేదా అది? ఇంకా లేదు. లేదు ఇది ఇంకా వచ్చింది. అది లాంగ్ దూరంగా పెట్టామనుకో వినపడదు నీకు వాయిస్. హాయ్ హాయ్ రాకుండా వచ్చింది. తెలుసా? నాకెందుకు తెలుసు? ఏమో మరి తెలుసు. అనొచ్చు. అదే ఇంజనీర్స్ ఇంతకుముందు పొలాలకి నీళ్లు పంపించడానికి కానీ నంబూరు పంట కాలువలకు కనకాకాని నంబూరు పంట కాలువలకు ఉపయోగపడుతుంది. పైన అవి తిప్పితే లాకులు వాటర్ కొట్టడానికి లాకులు. తర్వాత పంట పొలాలు కూడా బాగుంటాయి. పెద్దదేగా ఇది కాలువ? పెద్దది, ఇది కృష్ణా కెనాల్ ఇది? మామూలు కెనాల్ అంటే అంటే మనకి కృష్ణా నది నుంచి ఒక పాయ రిలీజ్ అయ్యి వచ్చింది కదా, అది కాదుగా ఇది? నాకు ఐడియా లేదు. ఆకాశవాణి కెనాల్ ఎవరు రాదేమో. అక్కడ ఆటలు తీయాల్సింది. ఇంకా పెళ్లి వాళ్ళ తర్వాత రైడింగ్ చేస్తున్నారు. పెదకాకాని వచ్చినట్టే కనుక ఇదే పెదకాకాని. సో ఒక రకంగా ఉప్పలపాడు నుంచి పెదకాకాని గుడికి ఎవరైనా రావాలంటే కూడా ఇటు నుంచి రావచ్చు షార్ట్ కట్లో. మనకి వ్యూస్, ఆ పొలాల గ్రీనరీ అంతా మనం ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. మేకలు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏది ఒక వేరే నడుస్తున్నాం, అది గోవా.
ఆకాశవాణి స్టేషన్, అది ఆకాశవాణి. హైవే మీదుగా మనం ఇంకా మనం పెదకాకాని ఊళ్ళోకి ఎంటర్ అయినట్టే ఇక. ఆ? పాప ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? గుడికా? ఏ గుడికి? కార్తీక మాసంనే. బాయ్, థ్యాంక్ యూ. ఇదే కదా గుడి. ఇప్పుడే మనం పెదకాకాని ఊళ్ళోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఇక్కడ కూడా స్వాగతం ఇచ్చింది. ఇక్కడ బాగానే ఉన్నాయి, పీకితే అంతే. ఇంకా చూసుకో హరీష్, ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇక్కడ పీకితే అంతే. ఇలా చూడ ఎట చూస్తుంది చూడేది. నాయన ఇచ్చాడు రావు, మనకి ఆకలి ఆకలి వేస్తుంది అన్నట్టుగా వస్తుంది. రూట్ లేదా ఏంటి ఇటు? అడ్డం పెట్టాడు, వెళ్ళడానికి వీలు లేకుండా గుడికి ఎదురుగా వెళ్ళి వీడియో చూపించి అని చేస్తాడు. నీకు తెలుసా? మళ్ళీ లేదు. ఇదే గంగాలమ్మ గుడి. ఇది లెఫ్ట్ లెఫ్ట్ గుడికి ముందు. ఇదే గంగాలమ్మ గుడి. ఆరాధ్య ఎక్కడుందో ఫోన్ చేస్తాను. ఏం ఇక్కడే ఉన్నారు? ఏ గుడికి వచ్చారా డైలీ? దాదాపు ఇదే గుడి ఎంట్రన్స్. ఎక్కడున్నావు? ఇక్కడే గుడి బయట ఉన్నావు. రాలేంలే, చూడద్దు. ఓకేనండి, మరి ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ, బాయ్.